హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, నా వీడియో చూసే ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, 80% నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చూస్తున్నారండి. ప్లీజ్ అండి, వేరే కంట్రీలో ఉంటూ వీడియో చేయడం అంటే చాలా కష్టంగా ఉందండి. దయచేసి నా వీడియో చూసి ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి చిన్న వీడియో అండి, మినీ వీడియో. చికెన్ పకోడా అయితే చేస్తున్నాను. 1/2 కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. అందులోకి ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది కలర్ అండి, ఫుడ్ కలరు కొంచెం అయితే వేసుకున్నాను. కొంచెం బియ్యం పిండి కూడా వేసుకున్నానండి. వీటన్నిటిని చక్కగా చికెన్ ముక్కలకు పట్టించి ఒక 1/2 అవర్ పాటు పక్కన ఉంచుకున్నాను. చాలా సింపుల్ అండ్ టేస్టీగా నేను ఏ విధంగా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. ఇదైతే నాకు మాత్రమేనండి, ఇంట్లో వాళ్ళకి కాదు. కర్రీ చేసుకోమంటే నేను ఈ విధంగా అయితే చేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అయితే నేను ముందుగా మ్యాగ్నేట్ చేసి ఉంచుకున్న చికెన్ ముక్కలు అయితే ఈ విధంగా ఎర్రగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇంతేనండి, సింపుల్ అండ్ టేస్టీ నా చికెన్ పకోడా. కొంచెమేనండి, నాకు ఒక్కదానికే కదా సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళు కూడా తప్పకుండా నా ఛానల్ని అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నేనైతే ఇంకా రైస్ పెట్టుకొని అయితే రూమ్లోకి వచ్చానండి తినటానికి. ఇంట్లో వాళ్ళందరూ తినేశారు. 2 ఆనియన్ ముక్కలు, లెమన్ అయితే తెచ్చుకున్నాను. ఈ కర్రీ అయితే క్యాబేజీ కర్రీ అండి, క్యాబేజీ శనగపప్పు కర్రీ. ఓకే, థ్యాంక్ యూ అండి.